హెన్నా వల్ల వైట్ హెయిర్ నల్లగా అవుతుందా అని చాలామందికి డౌట్ అండి. హెన్నా వల్ల ఎప్పటికీను వైట్ హెయిర్ నల్లగా అవ్వదు. తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక స్టెప్ ఉంటుంది. దాన్ని ఫాలో అయితే మాత్రం నల్లగా అవుతుంది. మనం హెయిర్ డై చేసుకుంటే ఎలా ఉంటాయో మన హెయిర్ అలాగే ఉంటుందన్నమాట. ఇంకా న్యాచురల్‌గా ఎందుకు వాడాలి అంటే న్యాచురల్ హెయిర్ డై వల్ల దీనివల్ల మనకు వైట్ హెయిర్ పెరగవు. అదే మీరు కెమికల్ హెయిర్ డై వాడుతా ఉంటే వైట్ హెయిర్ మొత్తం లోపల లోపల పెరిగిపోతాయన్నమాట. కానీ న్యాచురల్‌గా ఈ హెన్నా ఇంకా తర్వాత ఇండిగో పౌడర్ పెట్టడం వల్ల మీ హెయిర్ చాలా నల్లగా ఉంటుంది. చూడండి, హెన్నా పెట్టడం వల్ల వైట్ హెయిర్ ఇలా రెడ్ కలర్‌లోకి వస్తుంది. మీకు గనక తక్కువ వైట్ హెయిర్ ఉంటే ఇలా చేసుకుంటే ఓకే. తెల్ల వెంట్రుకలు కనిపించవన్నమాట. మేనేజ్ చేసుకోవచ్చు. లేదు నాకు నల్లటి హెయిరే కావాలంటే ఈ ఇండిగో పౌడర్‌ని మీరు హెన్నా అప్లై చేసిన నెక్స్ట్ డే అప్లై చేయాలి. అప్పుడే మీకు మంచి కలర్ ఉంటుంది. కొంతమంది హెన్నాలో మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. అప్పుడైతే అస్సలు కలర్ రాదండి. ఫస్ట్ మీరు హెన్నా పెట్టుకోవాలి. తర్వాత ఇండిగో పౌడర్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఇండిగో పౌడర్‌ని మీరు అప్లై చేయడానికి 5 నిమిషాల ముందు వేడి నీళ్లు వేసి కలిపి ఒక 5 నిమిషాలు నాననిస్తే సరిపోతుందండి. తర్వాత దీన్ని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం హెన్నాలాగా కలిపి పెట్టుకోకూడదండి. దీన్ని అలా నానబెట్టకూడదు కూడాను. 5 నిమిషాల కంటే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఉంచకూడదు కూడాను. ఈ న్యాచురల్ పద్ధతిలో మీరు హెయిర్‌ని నల్లగా అవుతుందండి. మీకు న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుందనమాట. మనం మామూలుగా కెమికల్ హెయిర్ డే వాడితే కలర్ వేసినట్టు తెలిసిపోతుంది. కానీ ఇది మాత్రం అస్సలు తెలవదండి. న్యాచురల్ బ్లాక్ కలర్ ఇస్తుంది. మీరు హెన్నా ఎలా అప్లై చేస్తారు అలాగే దీన్ని కూడాను హెయిర్ మొత్తం బాగా పట్టించి హెన్నా అప్లై చేసినట్టే ఒక్క వెంట్రుక కూడా వదలకుండా అప్లై చేయండి. హెన్నా హెయిర్ మీదే ఈ ఇండిగో పౌడర్ కూడా పనిచేస్తుందండి. అప్పుడే మనకు నల్లగా కూడా కనిపిస్తాయి. మీరు వైట్ హెయిర్ మీద ఇవి అప్లై చేస్తే అంత రిజల్ట్ రాదండి. ఫస్ట్ మీరు హెన్నా అప్లై చేయాలి తప్పకుండా. తర్వాత ఇండిగో పౌడర్ అప్లై చేయాలి. ఈ 2 స్టెప్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే న్యాచురల్‌గా మన హెయిర్‌ని నల్లగా ఉంచుకోవడానికి మంచి మార్గం అండి. ఈ ఇండిగో పొడి కూడాను మనకు హెన్నా ఎలా వస్తుందో చెట్టు నుంచి, ఆకుల నుంచి అలాగే ఈ పౌడర్ కూడాను వస్తుంది. ఇది న్యాచురల్‌గా మన హెయిర్‌కి కలర్ ఇస్తుంది కాబట్టి మనకు స్కిన్ మీద ప్యాచెస్ లాంటివి రావు. ఇంకా ర్యాషెస్ కూడా రావండి. కొంతమందికి హెయిర్ డే పడదు కదా! అలాంటి వాళ్ళు కూడాను ఇది ట్రై చేయవచ్చు. ఎలాంటి స్కిన్ క్యాన్సర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. నేను ఇండిగో పౌడర్ అప్లై చేసి అరగంట అయిందండి. పనిలో పడి ఒక 5, 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. మీరు మాత్రం తప్పకుండా గ్లౌస్ వేసుకోండి. నేనైతే మీకు చూపించాలనే గ్లౌస్ వేసుకోలేదు. ఇలా అయిపోయాయన్నమాట నా హ్యాండ్స్. తర్వాత పోదండి. 1 వీక్ వరకు ఇవి పోదు. అందుకని మీరు మాత్రం తప్పకుండా గ్లౌస్ వాడండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్‌తోనే వాష్ చేశానండి. వాష్ చేసిన తర్వాత ఇది రిజల్ట్. చాలా న్యాచురల్ బ్లాక్ కలర్‌లో మన హెయిర్ వస్తుందన్నమాట. హెయిర్ కూడాను డ్రైగా, రఫ్‌గా అలా ఉండవండి. బావుంటాయి. న్యాచురల్ పద్ధతిలో హెయిర్‌ని కలర్ చేసుకోవాలంటే ఇది మంచి పద్ధతి. మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.